రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టలో దారుణం చోటు చేసుకుంది. మాజీ నక్సలైట్ దారుణంగా హత్య చేయబడ్డారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఉందని పిలిచి పక్కా ప్లాన్ తో హత్య చేశాడు సంతోష్ అనే వ్యక్తి. హత్య అనంతరం కూడా పోలీసులకు లొంగిపోయాడు సంతోష్. సిద్ధయ్య అలియాస్ నర్సయ్యగా గుర్తింపు. గతంలో కూడా నక్సల్ ఉద్యమంలో పనిచేసి లొంగిపోయాడు సిద్ధయ్య. నక్సలైట్ గా ఉన్నప్పుడు సంతోష్ తండ్రిని హత్య చేశాడు. ప్రస్తుతం అయితే ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో మాజీ నక్సలైట్ ను ఎలాగైనా చంపాలని పథకం వేసి పక్కా ప్లాన్ ప్రకారం అగ్రహారం గుట్టలకు పిలిచి హత్య చేశారు. సిద్ధయ్య ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. సిద్ధయ్య అలియాస్ బాపిరెడ్డి అనే ఎక్స్ పీపుల్స్ ఆర్ మావోయిస్ట్ ని రాత్రి అగ్రహారం గుట్ట సమీపంలో గుర్తులేని వ్యక్తులు హత్య చేసిన వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్తున్నాం. ఇతడు గతంలో పీపుల్స్ వార్ లో పనిచేసినట్టుగా తెలిసింది. ఎవరైతే మృతున్నారో గతంలో కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని మీద విచారణ జరుగుతుంది. అగ్రహారం గుట్టలో జరిగిన దారుణంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఏదైతే ఇక్కడ హత్య జరిగిందో దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గండి లక్ష్మణపేటకు చెందిన మాజీ మావోయిస్ట్ డిప్యూటీ దళ కమాండర్ వల్లపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్యను జగిత్యాలకు చెందిన సంతోష్ అనే యువకుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి గతంలో ఈయన పీపుల్స్ వార్ అంటే దళ కమాండర్ గా పనిచేసిండు. ఈ నేపథ్యంలోనే ఇది 1997లో దళ కమాండర్ గా పనిచేశారు. సో పీపుల్స్ వార్ సంసిద్ధంలో అంటే కొంతమందిని ఈ బూటకపు ఎన్కౌంటర్స్ అంటారు, లేదు అంటే ఇటీవల ఇన్ఫార్మర్ల పేరుతో గతంలో ఒక 6 మందిని చంపినట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన వాళ్ళను అంటే ఇన్ఫార్మర్ల పేరుతో వాళ్ళను నేనే చంపడం అంటే మా కమాండ్ వాళ్ళ అందరితో సమక్షంలో నేను చంపడం నాకు చాలా బాధ కలిగించింది అని ఆయన చెప్పడం. ఆ నేపథ్యంలోనే ఆ ఇంటర్వ్యూను సదరు సంతోష్ ఆయన వ్యక్తి చూశాడు. సో వాళ్ళ నాన్న మరణానికి ఈయననే కారణము అని చెప్పేసి పగబట్టి, సో ఈ నేపథ్యంలోనే తనను పర్సనల్ గా నెంబర్ తీసుకుని పర్సనల్ గా చాట్ చేస్తూ మీరు ఇంటర్వ్యూస్ బాగా ఇస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, సో మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి అని చెప్పేసి మాట్లాడి ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు. సో ఎట్లాగైనా ఇతన్ని చంపాలి అనే పన్నాగం పన్నిన సంతోష్ అనే వ్యక్తి సో ఆయనను తరచుగా కలవడం, తరచుగా చాట్ చేయడం, తరచు కలుస్తుండడంతో ఆయనకు కూడా నమ్మబలికాడు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి దానికి సంబంధించి ఏదైతే వేములవాడ శివార్లో అంటే వేములవాడ శివార్లోని అగ్రహారం గుట్ట ఉంటది, అక్కడికి తీసుకెళ్లి బండరాళ్లతో పెద్ద ఎత్తున కొట్టి చంపినట్లు కూడా పోలీసులు తెలుస్తున్న ప్రకారం తెలుస్తా ఉంది. ఇప్పటికే మృతుడికి సంబంధించి 2 భార్యలు ఉన్నారు, ఇతనికి ఎల్లవ్వ అలాగే 3 పిల్లలు ఉన్నారు. సో ఈ హత్యకు కూడా అంటే ప్రధాన కారణం గతంలో ఈయన కోవట్టుకు సంబంధించి చంపిన ఇవి కావచ్చు, లేదు అంటే ఏదైతే ఈయన ముఖ్యంగా ఇంటర్వ్యూ వల్ల ఈ హత్య జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారో సంతోష్ కాకుండా వీళ్ళ హస్తం కూడా ఇందులో ఉందంటారా? లేదు, ఆయన అంటే ఆ ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ చూసి ఆయన పర్సనల్ నెంబర్ తీసుకొని సో ఆయన మీ ఇంటర్వ్యూ బాగా ఇస్తారు, మీరు బాగా మాట్లాడుతున్నారు, మీరు గతంలో ఏమేం చేశారు అన్ని డీటెయిల్స్ అంటే ఈయన మాజీ నక్సలైట్ గా ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ చేశారు, ఎవరెవరిని చంపారు, ఎక్కడెక్కడ చంపారు అనేది ప్రముఖంగా అన్ని తెలుసుకొని వాళ్ళ నాన్న చావుకు కారణం ఈ వ్యక్తి అని చెప్పేసి కుట్ర పన్నాడు. అంటే ఎలాగైనా ఈయనను మా నాన్నని చంపాడు కాబట్టి ఎలాగైనా చంపాలి అని ఒక కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ సో మొత్తానికి వేములవాడలోని ఈ గుట్టలో హత్యకు అంటే కుట్ర చేసి బండరాళ్లతో కొట్టి చంపిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటే యూట్యూబ్ అంటే గతంలో మావోయిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మామూలుగా రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో ఇలాంటివి చూసుకోవాలి అనేది ఈ హత్య వల్ల తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు. సో అంటే వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళు ప్రతీకారం దిశగా ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా అందరూ కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, మరి ఇప్పుడు హత్య అనంతరం కూడా పోలీసులకు సంతోష్ అయితే లొంగిపోయారు. మరి ఇప్పుడు దర్యాప్తులో ఏదైనా కీలక వివరాలు బయటపడ్డాయంటారా?
Yes, ఇది గతంలో 2004 లో ఆయన ఏదైతే సిద్ధే ఆయన ఉన్నారో, సో గతంలో 2004 లో ఆయన లొంగిపోయారు. లొంగిపోయినప్పటి నుంచి కూడా సో ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా కలిశారు. టీఆర్ఎస్ పార్టీ తరపు పనిచేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా అయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అతన్ని విచారణ కోరుతున్నారు. అంటే ఎలా ఈ హత్యకు పాల్పడ్డాడు, ఏ సమాచారం మీ దగ్గర ఉంది, అంటే దీంట్లో యూట్యూబ్ కి సంబంధించిన ఛానల్ వాళ్ళు నెంబర్ ఇచ్చారా, ఈయననే డైరెక్ట్ గా నెంబర్ తీసుకున్నాడా ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో దారుణం చోటు చేసుకుంది. మాజీ నక్సలైట్ దారుణంగా హత్య చేయబడ్డారు. ఇక ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఉందని పిలిచి మరి ఇక పక్కా ప్లాన్తో హత్య చేశాడు సంతోష్ అనే వ్యక్తి. ఇక హత్య అనంతరం కూడా పోలీసులకు లొంగిపోయాడు. ఇక సిద్ధయ్య అలియాస్ నర్సయ్యగా అయితే గుర్తించారు. ఇక గతంలో చూసుకున్నట్లయితే నక్సల్ ఉద్యమంలో కూడా పనిచేసి లొంగిపోయారు సిద్ధయ్య. ఇక నక్సలైట్ గా ఉన్నప్పుడు సంతోష్ తండ్రిని హత్య చేశారు సిద్ధయ్య. ఇక ప్రస్తుతం ఈ విషయం అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సిద్ధయ్య చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదే ఒక వివాదాస్పద విషయంగా అయితే మారింది. ఇక దీంతో మాజీ నక్సలైట్ ను ఎలాగైనా చంపాలి అనే పథకంతో పక్కా ప్లాన్ ప్రకారం కూడా అగ్రహారం గుట్టలకు పిలిపించి మరీ హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే పోలీసులకి సంతోష్ లొంగిపోయారు. ఇక దీనిపై దర్యాప్తు జరపాల్సి ఉంది. ఇక ఎటువంటి వివరాలు బయటికి వస్తాయని అది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.